గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ తెలుగుదేశంలో పుణ్యం. ఎందుకు? తెలంగాణలో వాళ్ళు ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల, ఇక్కడ నీటి నిల్వ సామర్థ్యం లేకపోవడం వల్ల, ఇక్కడ ఆయకట్టు ఏర్పాటు కాకపోవడం వల్ల తెలంగాణ నీటి అవసరం 299 టీఎంసీలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా వచ్చిన ఫిగర్ 299. అయితే కృష్ణా జనాలు పునః పంపిణీ జరిగేదాకా ఈ రోజుకు ఇంత ఉంది కదా, తాత్కాలికంగా ఇది అనేటువంటి ఫిగర్ ఇక్కడ వచ్చింది. అందుకే కేసీఆర్ గారు పట్టుబట్టి సుప్రీంకోర్టుకు పోయి, కేంద్ర మంత్రి దగ్గర పోయి, ప్రధానమంత్రి దగ్గర పోయి సెక్షన్ 3ని సాధించారు. ఆ సెక్షన్ 3 డెఫినెట్గా రేపు తెలంగాణకు 575 టీఎంసీల నీళ్లు తెచ్చుకోవడానికి సెక్షన్ 3 దోహదం చేస్తుంది. దాని ముందు గట్టిగా ఆర్గ్యుమెంట్స్ వినిపియండి. ఆ 575 టీఎంసీలు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ మీన్ వైల్ ఈలోపు తెలంగాణకు అన్యాయం జరగదు. చూడండి, ఇంత స్పష్టంగా కనబడుతుంది. శ్రీశైలంలో 50 ఉన్నాయి, సాగర్లో 50 ఉన్నాయి, ఎండిడిఎల్ పైన ఉన్నాయి 100, అవసరమేమో 132. అవసరానికి సరిపడా నీళ్ళు లేవు అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయింది 657. ఇది కేవలం మీ ఫెయిల్యూర్, మీ చేతగాంతనం, మీ నిర్లక్ష్యం, లేదా మీరు లొంగిపోయారు. చంద్రబాబు నాయుడు గారికి మీకు పరోక్షంగా మీరు ఏమన్నా బహుశా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య ఏదన్నా మరి పరోక్షమైనటువంటి ఒప్పందాలు, గురుదక్షిణలో వాళ్ళ మధ్య ఏదైనా ఉంటేనన్నా జరిగి ఉండాలి. అయితే ఫెయిల్యూరు, లేకపోతే మీరు ఉద్దేశపూర్వకంగానైనా పరోక్షంగా చంద్రబాబు నాయుడుకి మీరు సహకరిస్తున్నారని అనుకోవాలి.